విల్లాకి వెళ్లేందుకు ఏ చీర కట్టుకోవాలా అని ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఇక తన దగ్గర ఉన్న చీరలన్నీ కూడా బయటకు తీసి ఏ చీర కట్టుకోవాలా అని సెలెక్ట్ చేసే పనిలో పడుతుంది ప్రభావతి. ఇక అక్కడే సత్యం తనని అదోలా చూస్తూ ఉంటాడు. ఏ చీర కట్టుకోవాలి అని సత్యంని ప్రభావతి అడిగేసరికి, నువ్వు ఏ చీర కట్టుకున్నా కానీ బాగుండవు కదా అని కౌంటర్ వేస్తాడు. సారీ, పొరపాటున నిజం బయటకు వచ్చేసింది ప్రభా అని మళ్ళీ ఓ కౌంటర్ వేస్తాడు సత్యం. అయినా మనం విల్లాకి వెళ్ళేది సంసారం చేయడానికి కాదు, ఓ 2 రోజులు సరదాగా ఉండడానికే కదా, ఏదో ఒక చీర కట్టుకో అని అంటూ ఉంటాడు. అయినా సరే 2 రోజులకు సరిపడా చీరలు బాగుండాలి కదా, స్పెషల్గా ఉండాలి కదా, ఏ చీరలో మీరే సెలెక్ట్ చేయండి, నాకేమీ అర్థం కావట్లేదు అని సత్యంని ప్రభావతి అడుగుతుంది. ఇక సత్యం చీరలన్నీ చూసి, అన్నీ బాగానే ఉన్నాయి ప్రభా, ఏదైనా సరే కట్టుకో అని అంటూ ఉంటాడు. ఇలా కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మనోజ్ రోహిణి తమ రూమ్లో మాట్లాడుకుంటూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు ప్రభావతి అక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. నాకు ఓ 2 చీరలు సెలెక్ట్ చేయమ్మా అని రోహిణిని తన రూమ్లోకి తీసుకుని వెళ్తుంది ప్రభావతి. నీ సెలక్షన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది రోహిణి, అందుకే మనోజ్ని నన్ను సెలెక్ట్ చేసుకున్నావు అని రోహిణికి బిస్కెట్ వేస్తుంది ప్రభావతి. ఇక రోహిణి 2 చీరలు తీసి, ఇవి కొట్టుకోండి అత్తయ్య, చాలా బాగుంటుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అబ్బా రోహిణి, నేను కూడా ఇవే అనుకున్నానమ్మా, నువ్వు కూడా ఇవే ఇచ్చావు, నా కోడలు అనిపించుకున్నావు అని మురిసిపోతూ ఉంటుంది. జోగి జోగి రాసుకుంటే బూడిదలన్నట్టుంది అని సత్యం ఇద్దరికి కలిపి కౌంటర్ వేస్తాడు. అయినా మీరు ఏ చీర కట్టుకున్నా బాగుంటారు అత్తయ్య అని ప్రభావతికి రోహిణి మరో బిస్కెట్ వేసేస్తుంది. పాపం రోహిణికి కంటి చూపు మందగించినట్టుంది అని సత్యం లోపల అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు.